రైట్ ఇక బులెటిన్ లో న్యూస్ లెన్స్ చూద్దాం. తెలంగాణ బీజేపీ హైకమాండ్ ఫోకస్ చేసింది. ఈ క్రమంలోనే తెలంగాణ బీజేపీ నేతలతో ప్రధాని మోదీ మంతనాలు జరిపారు. కేడర్ కు పాజిటివ్ సంకేతం పంపేందుకే భేటీ జరిగిందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా 3 అంశాలపై చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. టార్గెట్ 2028గా పనిచేయాలని, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని నేతలకు మోదీ దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోనికి తీసుకెళ్లాలన్నారు. మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి ఘన విజయంతో కమలనాథుల్లో జోష్ కనిపిస్తోంది. అదే ఊపును తెలంగాణలోనూ కొనసాగిస్తామంటున్నారు. రైట్ ఇక న్యూస్ లెన్స్ కి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ నాగేంద్ర లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర, వచ్చి థ్యాంక్ యూ జమీమా. తెలంగాణ బీజేపీ పైన, తెలంగాణ రాష్ట్రం పైన బీజేపీ అధిష్టానం ఫోకస్ చేసిందా అంటే అవుననే చెప్పాలి. ఎందుకంటే నిన్న బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలతో, అదేవిధంగా ఎమ్మెల్సీలతో ప్రధానంగా మోడీ నిన్న ఢిల్లీ కేంద్రంగా భేటీ కావడం జరిగింది. ఇప్పటి వరకు కూడా, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యేలు కానీ, అటు ఎంపీలు కానీ, ఎమ్మెల్సీలు గెలిచిన తర్వాత ఇప్పటి వరకు కూడా ఒకసారి కూడా మోడీని కలిసినటువంటి పరిస్థితి లేదు. ప్రస్తుతం నిన్న మాత్రం మోడీతో ఈ నేతలంతా కూడా భేటీ అయ్యారు. ఒకవైపు తెలంగాణ బీజేపీలో అంతర్గత విభేదాలతో ఎవరికి వారే యమునా తీరా అనే విధంగా నడుస్తున్నటువంటి నేపథ్యంలో నేతలందరినీ కూడా ఒకే తాటిపైకి తీసుకురావడంతో పాటు మరొక వైపు అందరూ కూడా కలిసికట్టుగా గ్రౌండ్ లెవెల్లో పనిచేసే విధంగా నిన్న బీజేపీకి సంబంధించినటువంటి నేతలందరితో కూడా ప్రధాని మోడీ దాదాపు హాఫ్ అన్ అవర్కు పైగా కూడా సమావేశం అవడం జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా ఆ నేతలంతా కూడా ఆయా నియోజకవర్గాలకు సంబంధించినటువంటి స్థితిగతులతో పాటు మరొకవైపు రాష్ట్రంలో ఉన్నటువంటి తాజా రాజకీయ అంశాలపైన ప్రధానంగా మోడీతో చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా మూడు ప్రధాన అంశాలపైన నేతలందరికీ కూడా దిశానిర్దేశం చేశారనేటటువంటి వార్తలు అయితే వినిపిస్తున్నాయి. దాంట్లో ప్రధానంగా ప్రజెంట్ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి ఏంది, అదేవిధంగా ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై ప్రజల ఒపీనియన్ ఏంటనే దానిపైన ప్రధానంగా నేతలను అడిగి తెలుసుకోవడంతో పాటు అదేవిధంగా ప్రభుత్వ వైఫల్యాలన్నిటిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి వివరించాలనేటటువంటి అంశాన్ని సందర్భంగా మోడీ నేతలకి దిశానిర్దేశం చేశారనేటటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో పాటు 2028 ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలంగాణ రాష్ట్రంలో పాగా వేయాలి, తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరు కూడా కలిసికట్టుగా పనిచేయాలనేటటువంటి అంశాన్ని సందర్భంగా మోడీ స్పష్టం చేశారనేటటువంటి అంశాన్ని బీజేపీ నేతలు చెప్తున్నారు. దీంతోపాటు స్థానిక సంస్థల ఎన్నికల పైన ప్రతి ఒక్కరూ దృష్టి పెట్టాలి, పూర్తి స్థాయిలో ఫోకస్ చేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రౌండ్ లెవెల్ నుంచి పార్టీని బలోపేతం చేయాలంటూ కూడా మోడీ సందర్భంగా నేతలకి చెప్పడం జరిగింది అనేటటువంటి అంశాన్ని సందర్భంగా చెప్పడం జరిగింది. దీంతో పాటు మరొకవైపు గత కొంతకాలంగా బీజేపీ పార్టీల్లో నేతల మధ్య సఖ్యత లోపించిందనేది బహిరంగంగానే వెల్లడైంది. దాంట్లో ప్రధానంగా నేతల మధ్య అందరూ కలిసికట్టుగా పనిచేసే విధంగా నేతలకి మోడీ చెప్పడం జరిగింది. దీంట్లో ప్రధానంగా ఏదైతే బీజేపీ పార్టీ చేపట్టేటువంటి కార్యక్రమాలకు కానీ ఇతర ఏ కార్యక్రమాలకి కూడా గోషామాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే రాజాసింగ్ దూరంగా అంటూ వస్తున్నారు. మోడీతో నిన్న కలిసినటువంటి సందర్భంగా ఆయనతో ప్రత్యేకంగా భుజంపై తట్టి మరి ఆయనతో మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా రాబోయేటటువంటి ఎన్నికలు కానీ 2028ని టార్గెట్ పెట్టుకొని ప్రతి ఒక్కరూ కూడా పనిచేయాలనేటటువంటి అంశాన్ని అయితే ఈ సందర్భంగా మోడీ చెప్పారని బీజేపీకి సంబంధించినటువంటి నేతలైతే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పాలి. జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండ్ డీటెయిల్స్ నాగేంద్ర.